రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం బర్లగూడెం గ్రామం కొత్తలింగాల క్రాస్ రోడ్డు బర్లగూడెం గ్రామంలో ఉన్నాము. ఖమ్మం జిల్లా రమణ. రైతు పేరు జల్లా రమణ. ఈ రైతు మా షాప్ నుంచి విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ వారి సెనెక్సాల్ అనే మందును మిరప తోటలో డ్రిప్ కోసం వాడటం కోసం తీసుకురావడం జరిగింది. ఈ రైతు ఈ సెనెక్సాల్ అనే మందును మిరప పంటకు ఏ విధంగా ఉపయోగించాడో తెలుసుకుందాం. ఉపయోగించక ముందు ఈ మిరప పంట ఎలా ఉంది, ఉపయోగించిన తర్వాత ఎలా ఉందనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం. నా పేరు జల్లా రమణ అండి, బర్లగూడెం. ఈ సన్నెక్జల్ మీ షాప్ కి వచ్చి తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత డ్రిప్ లో ఇది ఎక్కించానండి. ఎకరానికి ఒక 3 కేజీల చొప్పున ఎక్కించా. ఎక్కియక ముందు గ్రోత్ లేదు, తోట ఎదుగుదల లేదు, ఎరుపుగా కనపడ్డది. ఇది ఎక్కించిన 10 days కి గ్రోత్ ప్లస్ మంచి నల్లగా వచ్చింది. తోట బాగుంది. వాడవలసిన మందు ఇది. మీరు ఈ సెనెక్సాల్ తో పాటు ఇంకేమన్నా డ్రిప్ లో ఎక్కించారా? యూరియా సనెక్సల్ 3 కేజీలు, యూరియా 10 కేజీలు. ఇది ఇప్పుడు ఈ సెనెక్సాలు యూరియాని మీరు ఎంతసేపు నానబెట్టారు? అంటే మనకు అది ఉంటది కదా, నేను ఓపెన్ చేసిందండి, ఇది డ్రమ్ము లేకుండా. మామూలుగా బిందెల ఒక 3 కేజీలు కలుపుకున్నా, అది ఒక 10 కేజీలు 2 బిందెలు అలా కలుపుకున్నా. 3 బిందెలు చేసి ఎకరానికి ఎక్కించా. ఎమ్మటే కరిగిపోయినాయి, పావు గంటలు కరిగిపోయినాయి. వాడవలసిన మందు ఇది. మంచి గ్రోత్ ఉంది, పండు పూత లేదు, ఎరుపు అనేది లేదు. ఇది ఎక్కే తల్లి తోట ఎదగలేదన్న, నీటికి రాలేదు. అంతకు ముందు ఎదగలేదు, నీటికి రాలా. ఇది ఎప్పుడైతే ఎక్కించానో తోట లేచింది. మళ్ళీ రెండోసారి తీసుకుందామని చూస్తున్నాను నేను. ఇది మీరు నా దగ్గర అంత ముందు అంటే 3 ఎకరాలకు తీసుకున్నారు. ఇది 1 ఎకరం బిట్టు, ఇది 1 ఎకరం బిట్టు, ఇంకో 2 ఎకరాల బిట్టు వేరే ఉంది. అది కూడా చూపిస్తా. అది కూడా ఇంతే ఉంది, చూపిస్తా. ఇప్పుడు అంటే మీకు ఈ కొత్త చిగురులు అనేవి వచ్చినాయి. ఈ మందు వాడటం వల్ల, దీన్ని వాడటం వల్లనే బలంగా కింద బలం ఉంటుంది కదా, పైకి వచ్చేసి ఏరు వ్యవస్థ మంచిగా బాగుండాలి కదా. ఏరు వ్యవస్థ పెరిగింది, పెరగటం వల్లనే లేచింది. పై మందులతో రాలేదు, కింది మందులతో వచ్చింది ఎక్కువ. కింద బలం ఉంది. ఇప్పటిదాకా బ్లాక్ కనపడుతుంది తోట, చూడండి నీట్ గా. ఎరుపు లేదే ఒక చెట్టు కూడా. చాలా వాడవలసిన మందు. ఈ సానెక్సాల్ లో ఉండేది ఏంటంటే, సానెక్సాల్ లో పొటాషియము, సల్ఫరు, మెగ్నీషియం 3 పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎక్కువ అవసరం ఉన్నది మిర్చి తోటల్లో పొటాషియము, మెగ్నీషియం, సల్ఫర్ అవసరం. సో ఈ స్టేజ్ లో మనం ఈ సానెక్సాల్ ఎక్కడం వల్ల భూమిలో ఉన్న ఇంబ్యాలెన్స్ క్లియర్ అయిపోయి తోట కూడా మంచిగా రావడం జరిగింది. ఇన్ని రోజులు మనం కాంప్లెక్స్ ఎరువులు. సో ఇప్పుడు దీన్ని ఎక్కడం వల్ల దాని లోపం అనేది నివారించి తోట కూడా నీటికి రావడం జరిగింది. అలాగే మీకు ఈ పూత కింద కూడా బాగా హెవీగా కనపడుతుంది. మీకు ఒక 10 days తర్వాత ఈ గ్రోతింగ్ తో పాటు తోట పెరగడంతో పాటు ఆ పోషకాల యొక్క దాన్ని నివారించి పెరుగుదల రావడంతో పాటు పూత పిందెలు కూడా అధికంగా ఉన్నాయి. ఆల్రెడీ ఈ తోటలో ఇప్పుడే 13 నుంచి 15 క్వింటాల్ కాపు ఉంది. 13 క్వింటాల్ మినిమం, 13 క్వింటాల్ నుంచి 15 క్వింటాల్. ఇంకా ఇంకొక స్టెప్ వేసి కాస్తుంది. ఖచ్చితంగా ఈ తోట మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. దీన్ని నింతే ఇంకా నేను మీకు షెడ్యూల్ ఇస్తా, దీని ప్రకారం మంచి దిగుబడులు తీద్దాం. ఇంకా 2 నెలలు మల్చింగ్ తోట. సరే, ఇవే మళ్ళీ ఇంకొక 2-3 దాపాలు వాడితే లేచి వస్తుంది. సరే అండి, ధన్యవాదాలు. మంచిదండి, మంచి ప్రొడక్ట్ ఇచ్చారు. నేను వాడటం చాలా మంచిదైంది. సార్ దగ్గరికి పోవడం చేసింది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్.